respected in-charge principal, నా తోటి ఉపాధ్యాయులు ప్రేమైన విద్యార్థులు ఈరోజు మన చాలానే యొక్క జన్మదిన సందర్భంగా యావత్ భారతదేశంలో బాల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. 1889లో టాటా నెహ్రూ గారు జన్మించారు. ఈయన మన మొట్టమొదటి ప్రధానమంత్రి. ఈయన మన ఫ్రీడమ్ స్ట్రగుల్లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తరఫున విశ్రాంతి లేకుండా పోరాడారు. ఇతనికి పాలన గులాబీలన్నా చాలా ఇష్టం. పాలనలు సర్వతోముఖాభివృద్ధి చెందాలనేది ఇతని యొక్క ఉద్దేశం. ఆల్రౌండ్ డెవలప్మెంట్, ఆరోగ్యపరంగా కానీ విద్యాపరంగా కానీ పాలన మెరగాలనేది ఇతని ఆకాంక్ష. నెహ్రూ గారు మన భారతదేశాన్ని ఒక గొప్ప రూపురేఖలు తీర్చిదిద్దడంలో ప్రధాన పాత్ర వహించాడని చెప్తున్నాం. జవహర్లాల్ నెహ్రూ గారు మన డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ముఖ్యమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారితో కలిసి మన భారత భూభాగాలను అంటే స్వతంత్రంగా ఉన్న రాజ్యాలను భారత భూభాగంలో కలపడం జరిగింది. అయితే 1964లో మరణించారు. ఈయన మరణించిన తర్వాత ఒక నేషనల్ కమిటీ అనేది ఏర్పడి నెహ్రూ గారికి బాలలంటే ఇష్టం కాబట్టి ఆయన జన్మదినాన్ని బాల దినోత్సవంగా సెలబ్రేట్ చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈరోజు మనం బాల దినోత్సవాన్ని భారతదేశంలో జరుపుకుంటున్నాం. అలాగే ప్రపంచవ్యాప్తంగా కూడా ఈరోజు ఇంకొక ముఖ్యమైన రోజు వరల్డ్ డయాబెటిక్ డే. ప్రపంచవ్యాప్తంగా జరుపుకోవడం జరుగుతుంది. మనకు తెలుసు, రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత కోల్డ్ వార్ బిట్వీన్ అమెరికా అండ్ రష్యా. కోల్డ్ వార్ అనేది ప్రచండ యుద్ధం. అంటే పచ్చ గడ్డి వేస్తే బొమ్మలేంట పగలు ప్రతీకారాలు ఉంటాయి. ప్రపంచ దేశాలన్నీ కూడా రెండు కూటములుగా ఏర్పడ్డాయి. ఒకటి నాటో కూటమి, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. ఇంకొకటి సీటో, సౌత్ ఈస్ట్ ఏషియన్ ట్రీటీ ఆర్గనైజేషన్. ఒకటి రష్యా ఆధ్వర్యంలో, మరొకటి అమెరికా ఆధ్వర్యంలో. కానీ మన భారతదేశము ఏ బ్లాక్ లో కూడా కలవలేదు. అటు రష్యా కూటమిలో కానీ ఇటు అమెరికా కూటమిలో కానీ కలవకుండా తటస్థంగా ఉంది. దీన్ని నాన్ అలైన్మెంట్ అంటారు. అలీన దేశాలు అంటే ఏ బ్లాక్ లో చేరకుండా తటస్థంగా ఉండే దేశాలు కూడా ఉన్నాయి. అందులో ఈ నాన్ అలైన్మెంట్ మూవ్మెంట్ స్థాపకులలో ప్రధాన పాత్ర మన జవహర్లాల్ నెహ్రూ, అలాగే యుగోస్లేవియా దేశ అధ్యక్షుడు మార్షల్ టిటో, అలాగే ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దుల్ నజీర్. వీళ్ళ ముగ్గురు కృషి ఫలితంగా నాన్ అలైన్మెంట్ దేశాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు దాదాపు ప్రపంచంలో 120 దేశాలు ఉన్నాయి నాన్ అలైన్మెంట్ దేశాలు. నాటోలో తక్కువ ఉన్నారు, 32 మంది మాత్రమే ఉన్నారు, 38 దేశాలు మాత్రమే ఉన్నారు. ఇంకొకటి రష్యా 1917 విప్లవం తర్వాత చాలా వేగంగా అభివృద్ధి సాధించింది.
జార్జ్ చక్రవర్తుల పరిపాలనలో ఉండేది. వాళ్ళు రష్యాను ఏమాత్రం పట్టించుకోలేదు, అభివృద్ధికి నోచుకోలేదు. ఆ తర్వాత స్టాలిన్ వచ్చిన తర్వాత రష్యాలో పంచవర్ష ప్రణాళికలను ఏర్పాటు చేయడం జరిగింది. రష్యా చాలా వెనుకబడిన దేశము, ఇంత తొందరగా ఎలా అభివృద్ధి సాధించింది తెలుసుకోవాలనే ఉద్దేశంతో జవహర్లాల్ నెహ్రూ రష్యా పర్యటించారు. ఆ రష్యా పర్యటనలో భాగంగానే ఆయన తెలుసుకుంది ప్లానింగ్ కమిషన్, పంచవర్ష ప్రణాళికలు వేయడం వల్ల వాళ్ళు అభివృద్ధి సాధించారని తెలుసుకున్నాం. అందులో భాగంగానే మన భారతదేశంలో 1950లో ప్లానింగ్ కమిషన్ అనేది ఏర్పాటు చేశారు. మన భారతదేశంలో పంచవర్ష ప్రణాళికలు 1951 నుండి ప్రారంభించారు. అంటే ఎవ్రీ 5 years కి ఒక ప్రణాళిక ఉంటుంది. ఆ ప్రణాళిక బద్ధంగా ఉంటే చాలా వేగంగా అభివృద్ధి సాధించవచ్చు అనేది ఉద్దేశం. మనకు అప్పటికి ఫుడ్ గ్రెయిన్స్ చాలా తక్కువగా ఉన్నాయి, ఆహార ధాన్యాల కొరత. అందుకే ఆహార ధాన్యాల్లో స్వయం సమృద్ధి సాధించడం కొరకు ఫస్ట్ 5 year ప్లాన్ను వ్యవసాయ రంగానికి ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఆ తర్వాత మనం స్వయం సమృద్ధి సాధించిన తర్వాత రెండో ప్రణాళిక పరిశ్రమల కొరకు ఇంపార్టెన్స్ ఇచ్చారు, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్. మొన్నటి వరకు 2017 వరకు 2012 నుండి 2017 12వ పంచవర్ష ప్రణాళిక, అదే చివరి పంచవర్ష ప్రణాళిక. తర్వాత మన మోడీ గారు దీన్ని నీతి ఆయోగ్గా మార్చారు. ఇప్పుడు ప్లానింగ్ కమిషన్ అనే పేరు లేదు, ఆ పేరు స్థానంలో నీతి ఆయోగ్. దీనికి అధ్యక్షులు ఎవరు ఉన్నారంటే ప్రైమ్ మినిస్టర్ ఉంటారు. ఇలా మన భారతదేశంలో పంచవర్ష ప్రణాళికలకు రూపకల్పన చేసినటువంటి వ్యక్తి జవహర్లాల్ నెహ్రూ గారు. అలాగే 1954లో పంచశీల సూత్రాలు చైనాతో చేసుకున్నారు. అంటే చైనా ఎక్కువ కవింపు చర్యలతో మన దేశంపై దాడి చేసింది. ఆ 1954లో చేసిన పంచశీల సూత్రాలు 5 principles అంటారు. అంటే ఒక దేశం మరో దేశం యొక్క విషయాలలో జోక్యం కల్పించకూడదు. ఏ దేశం వాళ్ళు ఆ దేశంలో పీస్ఫుల్ గా ఉండాలి, ఒకరికొకరు పరస్పర సహకారం చేసుకోవాలి. ఒక దేశం యొక్క ఆంతరిక వ్యవహారాలలో జోక్యం కల్పించుకోకూడదు. మ్యూచువల్ నాన్ అగ్రెషన్, మ్యూచువల్ నాన్ కోఆపరేషన్, ఇవన్నీ కూడా దానిలో ఏర్పాటు చేసుకున్నారు. అయినప్పటికీ కూడా అప్పుడు చైనా అభివృద్ధి చర్యలు చేస్తూనే ఉంది, మన భూభాగాలను ఆక్రమించడానికి ప్రయత్నాలు చేస్తుంది. అంటే భారతదేశం యొక్క రేఖలను మార్చినటువంటి వ్యక్తులలో జవహర్లాల్ నెహ్రూ ఒకరు చెప్పవచ్చు. ఈ అవకాశం ఇచ్చిన ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ